ఇమ్యూనిటీ ఉంటేనే మనకు ఏదైనా సరే రోగనిరోధక శక్తి. సో, ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. సో, ఇమ్యూనిటీ అనేది చాలా మందిలో కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ఆస్తమా లేకపోతే ఇట్లా దగ్గు, అలెర్జీస్ అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి. మనకిప్పుడు పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉన్నది బయట. సో, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏమన్నా ఫుడ్స్ ఉంటాయా? లేపోతే మనకి ఆయుర్వేదంలో ఏదన్నా మెడిసిన్ ఉందా? ఆయుర్వేదంలో ఇంటర్నేషనల్‌గా ఒక మెడిసిన్ ఉంది. ఓకే. బ్యాలెన్స్‌డ్ ప్లేట్. మళ్ళీ నేను ఓకే అన్నాను. ఇమ్యూనిటీకి చూడండి, ఏదన్నా సింగిల్ ఫుడ్ ద్వారా అబ్సల్యూట్ ఇమ్యూనిటీ రావడం అన్నది ఉండదు. మీ మొత్తం లైఫ్ స్టైల్ కలిస్తేనే ఇమ్యూనిటీ. ఓకే. ఫస్ట్ జీన్స్ పుట్టుకతోటే కొంత వచ్చింది. హ్మ్. మన పేరు కాంజెనైటల్గా ఒకటి వచ్చేసింది. దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే రోజు మొత్తం మీద మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, అంటే ఎంత బ్యాలెన్స్డ్గా మీరు ఆహారం తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ ఎంత బాగా ఉంటుంది, స్ట్రెస్ ఎంత తక్కువగా ఉంటుంది. ఇదే హైయెస్ట్ ఇమ్యూనిటీ మనకి ఇచ్చింది. ఇది కాకుండా ఉదయం కొంచెం పసుపు నీళ్ళు తాగడం వల్ల, రోజుకు ఒక ఉసిరికాయ తాగడం వల్ల, లేదా కొంచెం నిమ్మరసం తాగడం వల్ల సపరేట్గా కిలో ఇమ్యూనిటీ రాదు. అలా ఇమ్యూనిటీ రాదు. అన్నీ కలవాలి, కొంచెం అన్నీ కలిస్తేనే స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీ ఫామ్ అయింది. అలా కాకుండా ఇది ఒక్కటి తీసుకుంటే ఇమ్యూనిటీ వచ్చేదంటూ ఏముండదు. అలా ఉండదు. యాడ్ ఆన్ అయ్యిద్ది అంతే. కొంచెం యాడ్ ఆన్ అయ్యి తప్పితే సుపీరియర్ కాదు అది.